మామ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే కనుక ఈరోజు ఫస్ట్ ప్రోమో వచ్చింది. ప్రోమో ప్రకారంగా మాట్లాడుకుందాం. అసలు తీసేసింది. హౌస్లోకి అయితే కనుక మన శ్రీముఖి అయితే రావడం జరిగింది. దీనికంటే ముందు ఏంటంటే ఫినాలే టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చిందంట. అబ్బా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓటింగ్లో అసలు లేని వ్యక్తికి టికెట్ టు ఫినాలే కొట్టి టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. అదృష్టవంతుడని చెప్పుకోవాలి. సరే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే ప్రోమోలో మళ్ళీ తిండి దగ్గర గొడవ. అప్పుడెప్పుడో మొదటి వారంలో కుక్కర విజిల్ దగ్గర మొదలైన గొడవ తిండి దగ్గర ఈరోజు 13వ వారం నడుస్తుంది. ఇక్కడ కూడా ఎండవలేదు ఆ గొడవ అయితే. అంత దారుణంగా ఉంది. మళ్ళీ ఎవరో కాదు పాయింట్ వేసింది ప్రేరణనే. అట్ల దగ్గర గొడవ, చీజ్ వేసి అట్లు వేసి ఆరేసిందంట. ఎవరికాల్లో తినలేదు. టేస్టీ తేజ అయితే కనుక ఎక్కడ పడితే అక్కడ హైలైట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసే విధంగా అయితే స్టార్ట్ చేశాడు మన తేజ. ప్రేరణ ఒక 6 అట్లు వేసింది. చీజ్ వేసి అట్లు వేస్తే ఒకలేమో ప్లెయిన్ అట్లు వేయమన్నారు, ఒకలేమో చీజ్ వేసి వేయమన్నారు. అక్కడ 6 అట్లు కూడా అక్కడ వేసేసింది. అక్కడ ఎవరికాలు వద్దని చెప్పి తినలేదంట. అక్కడ స్టార్ట్ చేశారయ్యా గొడవ. మళ్ళీ ఇక్కడ బ్లేమ్. అప్పుడెప్పుడో బేబక్కనే కుక్కర విషయంలో బయట పంపించేశారు. ఇప్పుడు ప్రేరణ విషయంలో అలాగైతే జరుగుతుంది. అసలు తిండి 24 గంటలు ఎప్పుడు లైవ్ ఆన్ చేసినా ఎప్పుడు ఏదో కూడా తింటానే ఉంటారు. మళ్ళీ తిండి దగ్గర గొడవ వీళ్ళకి. ఇదైతే చాలా బ్యాడ్. ఈలోపు హైలైట్స్లో ఏంట్రా అంటే ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు. వీలైనంత వరకు అందరూ లైక్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే వెళ్ళే సజెషన్ అయితే అవుతుంది వీడియో. శ్రీముఖి అయితే హౌస్లోకి వచ్చింది. అబ్బా హౌస్లోకి వచ్చింది శ్రీముఖి. ఒక 4 టోకెన్స్ అయితే తెచ్చింది. అంటే మీరు హౌస్లో టికెట్ టు ఫైనాలే గెలుచుకుంటున్నారు కదా, ఎవరో చూడాలనుకుంటున్నారు టికెట్ టు ఫైనాలే అని చెప్పంటే ఫస్ట్ బ్యాచ్లో 5 లక్షలు, సెకండ్ బ్యాచ్లో 3 లక్షలు, థర్డ్ బ్యాచ్లో 2 lakhs, అలా ఒక 4 టికెట్ల నెంబర్స్ ఉంటాయి. ఆ బ్యాచ్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలన్నమాట హౌస్ సభ్యులు. టాప్ మోస్ట్ 5 లక్షలది మాత్రం ఎవరికి ఇచ్చారో ఏంటో అనేది మనం షోలో చూడాల్సిందే, అలాగే లైవ్లో చూడాల్సిందే అని చెప్పి బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమో అయితే ఇలా కట్ చేశారు. బయట కానీ తర్వాత చూసే అనాలిసిస్ ప్రకారం అయితే అవినాష్కి టికెట్ టు ఫినాలే వచ్చేసింది. టాప్ 5లోకి అవినాష్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. పోయిన సీజన్లో అవినాష్ ఆడినప్పుడు కూడా 13th సేమ్ ఇదే వీక్ 13th వీక్లోనే ఎలిమినేట్ అయ్యేటప్పుడు. ఇప్పుడేమో టికెట్ టు ఫైనాలేలో టికెట్ సాధించుకుని వెళ్ళాడు. అసలు ఏళ్ళ చుట్టూరే తిరుగుతుంది. అబ్బా నాకు ఫస్ట్ నుంచి అదృష్టం, నాకు అదే అర్థం కావట్లేదు. రోహిణి చుట్టూ, అవినాష్ చుట్టూ, గౌతమ్ చుట్టూరే తిరుగుతుంది మొత్తం అంతా, అదృష్టం అంతా. అవునో కదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ అశోక్.